నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. పరకామణి కేసు ఎంతవరకు వచ్చింది? కొంతమంది అంటున్నారు ఇది పూర్తయిపోయింది, విచారణ అంతా అయిపోయింది, ఒక కొలుక్కి వచ్చేస్తుంది అని. మరి కొలుక్కి వచ్చేస్తుంది అన్న టైంలో శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ఎందుకు ఎంటర్ అయ్యారు? ఇప్పుడు ఇదే క్వశ్చన్ రేజ్ అవుతుంది. అసలు ఆయనకి ఈ కేసుకి సంబంధం ఏంటి అని మరి తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే సార్, పరకామణి కేసు కొలుక్కి వచ్చేసింది, ఇంకా అయిపోయింది, రిజల్ట్ ఒకటే, తీర్పు ఒకటే పెండింగ్ అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఈ టైంలో శ్రీనివాసానంద సరస్వతి స్వామి గారు వచ్చారు, ఎంటర్ అయ్యారు ఈ కేసులోకి. ఆయనకి ఈ కేసుకి సంబంధం ఏంటి? ఇప్పుడు ఎందుకు ఎంటర్ అయ్యారు? ఇది కోర్టులో ఆయన ఇంప్లీడ్ పిటిషన్ చేసిన తర్వాత బయటకు వచ్చింది. ఓకే. ఈయన శ్రీనివాసానంద సరస్వతి సాధు పరిషత్ అధ్యక్షుడు. నన్ను కూడా ఇంప్లీడ్ చేయండి ఈ కేసులో అని చెప్పి అంటున్నాడు. ఎందుకు ఇంప్లీడ్ చేయాలి ఇప్పుడు అసలు అని చెప్పి జడ్జి అన్నారు. అవసరం అయితే తర్వాత చెప్తాము, ఇప్పుడు నీ అవసరం లేదని చెప్పేసి ఆయన జడ్జి కూడా అదే చెప్పారంట. ఇంతకాలం పాటు కాముగా ఉన్నటువంటి శ్రీనివాసానంద సరస్వతి ఇప్పుడు ఎందుకు వస్తున్నట్టు? అనేక సందర్భాల్లో మనం కూడా ఈ పరకామణి కేసు, పరకామణి వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత అసలు ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు, వీళ్ళందరూ స్వామీజీలు, వీళ్ళందరూ ఏమైపోయారు, ఎందుకు ప్రశ్నించట్లేదు? పరకామణి దొంగతనం జరిగింది అని అంటే వాళ్ళకి కూడా బాధ్యత ఉంది కదా, వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదు అని చెప్పి మనం కూడా వీడియోలు చేసాం. సాధారణంగా వీళ్ళు మఠాధిపతులు, పీఠాధిపతులు ఏదైనా హిందూ సమాజానికి, లేదంటే హిందువులకి, హిందూ సమాజానికి ఏదైనా ఒక అవమానం జరిగినప్పుడు, లేదంటే ఇలాంటివి జరిగినప్పుడు బయటకు వస్తూ ఉంటారు. కానీ ఈ కేసులో ఒక్క స్వామీజీ కూడా బయట రాలా, ఒక మఠాధిపతి రాలా, ఒక పీఠాధిపతి రాలా. ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఇది. కానీ ఇప్పుడు నేను ఇంప్లీడ్ అవుతాను ఈ కేసులో అని చెప్పి ఈయన వచ్చాడు శ్రీనివాసానంద సరస్వతి. ఇదే శ్రీనివాసానంద సరస్వతి పరకామణి వ్యవహారం బయటకు వచ్చినప్పుడు 2023లోనే బయటకు వచ్చినట్టయితే అప్పుడు బయటకు వచ్చి పోరాడాలి కదా. పరకామణి దొంగతనం జరిగింది, తిరుమల వెంకటేశ్వర స్వామి పరకామణిలో దొంగతనం జరిగిందని కేసు నమోదు చేసి అఫీషియల్గా 23లో జరిగింది. 23 నుంచి ఈ స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఏం చేస్తున్నారు? ఇంతవరకు నోరు తెరవనటువంటి వాళ్ళు ఇవాళ ఆ కేసులో మేము ఇంప్లీడ్ అవుతామని పిటిషన్ వేశారు అని అంటే నిజంగా వాళ్ళు ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే ఈ కేసుని మరొక కోణంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అనుమానం రాక మానదు. ఎందుకనంటే ఒక డెడ్లైన్ పెట్టింది హైకోర్టు. డిసెంబర్ 2వ తారీఖు లోపల మీరు పరకామణి విచారణ పూర్తి చేసి సీల్డ్ కవర్లో మాకు నివేదికను ఇవ్వండి అని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ఏసీబీ, సిఐడి కలిసి ఒక నివేదికను తయారు చేసి హైకోర్టుకి సబ్మిట్ చేసింది. డిసెంబర్ 2 అంటే నిన్న. అది రిజిస్ట్రార్ దగ్గర ఉంది, హైకోర్టు రిజిస్ట్రార్ దగ్గర ఉంది. హైకోర్టు రిజిస్ట్రార్కి అందజేశారు, హైకోర్టు రిజిస్ట్రార్ దగ్గర ఉంది. ఎంక్వైరీ ఆఫీసరు, హైకోర్టు ఎంక్వైరీ ఆఫీసర్ ఉంటాడు, హైకోర్టు ఎంక్వైరీ ఆఫీసర్కి ఇస్తారు. ఆ నివేదికలో ఏముందనేది వాళ్ళు చూస్తారు. సీక్రెట్ నివేదిక ఇచ్చారు. ఈ మొత్తం 156 పేజీలతో కూడినటువంటి నివేదిక. దీంట్లో దాదాపు 40 మందిని విచారించినట్టు ఒక ప్రముఖ ఛానల్ ఇచ్చినటువంటి స్క్రోలింగ్. ఆ స్క్రోలింగ్ని చూసినటువంటి అపోజిషను అంటే రవికుమార్, దొంగతనం చేసిన అతనే కదా, అతని తరఫున అడ్వకేటు ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ సంబంధించినటువంటి ఛానల్ ఈ స్క్రోలింగ్ ఇచ్చింది. 156 పేజీలతో కూడినటువంటి 40 మందిని విచారించిన తర్వాత తయారు చేసినటువంటి నివేదికను ఇచ్చిందని చెప్పి స్క్రోలింగ్ చేశారు. కాబట్టి ఆ నివేదిక మాకు కూడా ఇవ్వండి. ఆ ఛానల్ చైర్మన్, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నటువంటి అతని ఛానల్ వేసింది కాబట్టి అతనికి తెలుసు, వాళ్ళకి తెలుసు కాబట్టి మాకు కూడా తెలియజేయండి, ఆ నివేదిక మాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి రవికుమార్ తరఫున అడ్వకేట్ అడిగారు. అడిగితే జడ్జి నో అన్నారు. అది సీక్రెట్ నివేదిక, ఆ సీక్రెట్ నివేదికను మేమే పరిశీలిస్తాం, ఫర్దర్ ఆర్డర్ ఏంటనేది మేమే చెప్తాం అని చెప్పి 5వ తారీఖుకి కేసును వాయిదా వేశారు. 5 అంటే 2 రోజుల్లో వస్తుంది. సో 5వ తారీఖున ఏదో చెప్తారు ఆయన. ఈ లోపల ఆయన నివేదికను చూసే అవకాశం ఉంది. యాక్చువల్గా హైకోర్టు జడ్జి కనుక సీరియస్గా ఆర్డర్ పాస్ చేయకపోతే దీని విచారణ జరపాలి అనేటువంటి ఆలోచన కూడా పోలీసులు చేయాలి. అందుకే జడ్జి ఆ సమయంలో ఏమన్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ మూసేయండి ఇంకెందుకు అని చెప్పి అన్నట్టు. నేను ఎందుకు, దీనికి సంబంధించి పరకామణి కేసు జరిగింది, పరకామణిలో దొంగతనం జరిగింది, దీనికి సంబంధించినటువంటి కేసు ఆల్రెడీ నమోదై ఉంది. ఈ నమోదైనటువంటి కేసుని క్లోజ్ చేయడానికి లోక్ అదాలత్లో రవికుమారు అప్పుడు విజిలెన్స్
అధికారిగా ఉన్నటువంటి సతీష్ వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయ్యారు. అంటే సార్ హైకోర్టు ఇంత సీరియస్గా ఈ కేసుని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏదై ఉండొచ్చు? ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయి, కానీ ఈ పరకామణి కేసు ఎందుకు అంత సీరియస్గా తీసుకుంది హైకోర్టు? ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది శ్రీనివాసుని భక్తులు ఉన్నారు. అవును, అది విశ్వాసాలతో ముడిపడినటువంటి అంశం. అది ఉమ్, కల్తీ నెయ్యి కానీ లేదా పరకామణిలో జరిగిన దొంగతనం కానీ ఇవి అనేక మంది కోట్లాది మంది భక్తుల మనోభావాలకి, కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడినటువంటి కేసు ఇది. దీనికి మనం వాల్యూ కట్టలేము. ఇది చిన్న కేసా పెద్ద కేసా అని కూడా వాల్యూ కట్టలేము. ఉమ్, మనోభావాలు దెబ్బతింటాం అనేదాన్ని మనం క్యాల్కులేట్ చేయలేము. అందుకే జడ్జి సీరియస్గా తీసుకున్నారు. ఓకే. ఎందుకు 2023 నుంచి ఈ కేసు నడుస్తుంది. లోక్ అదాలత్లో దీన్ని 2023 సెప్టెంబర్ 9వ తారీఖున దీన్ని క్లోజ్ చేశారు. ఉమ్, క్లోజ్ చేసేయడానికి మీకున్న ప్రాతిపదిక ఏంటి? ఒక కేసుని క్లోజ్ చేయాలంటే ప్రాతిపదిక ఉంటుంది. అవును, అది జ్యుడిషియరీ సిస్టంలో ఒక ప్రక్రియ ఉంటుంది. అలాగే ఇద్దరు కాంప్రమైజ్ అయినట్టు చూపించడానికి కొన్ని డాక్యుమెంట్స్ అవసరం. ఉమ్, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డు ఆ రోజున ఈ కేసుని రాజీ చేసుకునే దానికి ఒప్పుకుంటూ తీర్మానం చేసిందా? పోనీ ఆ రోజు ఉన్నటువంటి విజిలెన్స్ ఆఫీసర్ ఏమైనా చెప్పారా? పోనీ ఆ రోజు ఉన్నటువంటి ఈఓ చెప్పారా? ఎవరు చెప్తే కాంప్రమైజ్ అయ్యారు. పరకామణిలో దొంగతనం జరిగిందని కేసు అయితే పెట్టారు కదా విజిలెన్స్ అధికారి. కేసు పెట్టినటువంటి విజిలెన్స్ అధికారి సతీష్ ఉమ్, అర్ధాంతరంగా అనుమానాస్పద స్థితిలో ట్రైన్లో మరణించాడు. ప్రధానమైనటువంటి సాక్షి ఆయన ఎందుకు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది అనేది ఆయన చెప్పాలి. ఉమ్, చెప్పాల్సిన ఆయన చచ్చిపోయాడు, ఉమ్, మరణించాడు కదా అనుమానాస్పద స్థితిలో ట్రైన్లో వెళ్తూ ఆయన 29వ బెర్త్లో టికెట్ బుక్ చేసుకుంటే 11వ బెర్త్లో బాడీ ఉందండి. అంటే ఏం జరిగింది? ఉమ్, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఆ పని చేశారా, అదే లేదా ఎవరైనా అది చేశారా అనేది దిగ్భ్రాంతికరమైన అంశం. హైకోర్టు కూడా అదే చెప్పింది. సతీష్ అనే అతను సిఐ, అతను ఇన్స్పెక్టర్, అవును, అప్పట్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా చేశారు అక్కడ. అవును, అతను విచారణకు వెళ్తున్నట్టు సమయంలో చనిపోయాడు. పైగా దాంతో హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అదే, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఈ కేసులో ఏదో సీరియస్నెస్ లేకపోతే ఎందుకు అది జరిగిద్ది? అనుమానాస్పద స్థితిలో ఒక ఇన్స్పెక్టర్ని అనుమానాస్పద స్థితిలో ట్రైన్ నుంచి తోసేశారా, లేకపోతే చంపేసి బయట పడేశారా, ఇవన్నీ ఇప్పుడు కూడా తేలాల. సో అందుకే హైకోర్టు సీరియస్గా తీసుకుంది. అసలు ఈ కేసులో ఏం జరిగింది? ఇప్పుడు రవికుమార్ అనే అతను దొంగతనం చేశాడు. ఈ రవికుమారు ఎలా కాంప్రమైజ్ అయ్యాడు? రవికుమారు ఈ కేసు నుంచి ఎట్ట బయటపడ్డాడు. ఉమ్, వాళ్ళ విచారణలో గతంలో ఉన్న ధర్మారెడ్డిని విచారించారు, వైవి సుబ్బారెడ్డిని విచారించారు, తర్వాత కరుణాకర్ రెడ్డిని విచారించారు, సిఐడి, ఏసీబీ వాళ్ళు వీళ్ళు విచారించిన తర్వాత పై వాళ్ళు ఒత్తిడి కారణంగా మేము చేసాం అని చెప్పి, పై వాళ్ళు ఒత్తిడి ఉంది అని చెప్పారట. ఓకే. ఆ పై వాళ్ళు ఎవరు? ఇప్పుడు రవికుమార్ ఆస్తులు ఎంత? రవికుమార్ దాదాపు 40 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తుల్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చారు విరాళంగా. అంటే ఆయన ఎంత సంపాదించాడు? పరకామణిలోకి ఎంటర్ ఎలా అయ్యాడు? జిఆర్ ఆశ్రమం నుంచి, జిఆర్ మఠం నుంచి ఆయన ఆ కోటాలో ఎంటర్ అయ్యారు. ఆ జిఆర్ మఠానికి చెడ్డ పేరు వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు శ్రీనివాసానంద సరస్వతి ఎంటర్ అయ్యాడా? నేను కూడా ఇంప్లీడ్ అవుతానని చెప్పి ఎందుకు వస్తున్నాడు ఈయన? ఇప్పుడు ఎందుకు రావాల్సి వస్తుంది సాధు పరిషత్తు? ఇది అనుమానాలు. ఇప్పుడు జిఆర్ మఠం తరపు నుంచి అతను వచ్చాడు. జనరల్గా పరకామణిలో సేవకులుగా వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మొత్తం చెక్ చేసిన తర్వాత అణువణువు చెక్ చేసిన తర్వాత లోపల పంపిస్తారు. బయటకు వచ్చేటప్పుడు అణువణువు చెక్ చేసిన తర్వాత బయటికి పంపిస్తారు. ఈ మఠం నామినేట్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే చెక్కింగ్ పెద్దగా ఉండదని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈ రవికుమార్ అతను కూడా మఠం సంబంధించినటువంటి నామినేషన్ చేసినటువంటి వ్యక్తి. సో దాని వ్యవహారం బయటకు వస్తుందని చెప్పి ఇతను ఇంప్లీడ్ అవుతున్నారా? అసలు ఇంతకాలం పాటు కమ్ముగా ఉన్నటువంటి ఈ సాధు పరిషత్ ఇప్పుడు ఎందుకు ఇంప్లీడ్ అవుతుంది అనేది ఒక పెద్ద అనుమానం. అయితే ఇంప్లీడ్ అవుతాను ఈ కేసులు అనడానికి జడ్జి అయితే ఒప్పుకోలేదు. అవసరమైతే నేను చెప్తాము అప్పుడు ఇంప్లీడ్ అవుతారు కానీ అని చెప్పి సున్నితంగా ఆయన్ని తిరస్కరించారని చెప్పి తెలుస్తుంది. సో ఇప్పుడైతే మొత్తం నివేదిక అయితే విచారణ అయితే పూర్తయింది. డిసెంబర్ 2వ తారీఖు అనేది నిన్న పూర్తి చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన నివేదిక అయితే కోర్టులో ఉంది, కోర్టు రిజిస్టర్ దగ్గర ఉంది. 5వ తారీఖునే దాని మీద జడ్జి రెస్పాండ్ అయ్యేటువంటి
అవకాశం ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయమంటారా? అసలు ఇప్పుడు రవికుమార్ సంబంధించిన ఆస్తుల్ని ఏసీబీ వాళ్ళని ఎంక్వైరీ చేయమన్నారు. వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి, ఈ ఆస్తులు ఎలా సంపాదించగలిగారు, ఈ ఆస్తులు సంపాదించడానికి సోర్స్ ఏంటి వాళ్ళకి, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయండి ఫర్దర్గా అని చెప్పి జడ్జి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ కేసులో ఈయన ఇంప్లీడ్ కావటం వస్తే ఎవరు శ్రీనివాసానంద సరస్వతి ఇంప్లీడ్ అవుతారని చెప్పడం అనేది ఇక్కడ పెద్ద హైలైట్ పాయింట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.